అనేకల్ మండలము ఎర్రగుంట గ్రామము. నా పేరు చిన్న తిమ్మారెడ్డి. నేను పొలము 15 ఎకరాలు ఉంది. ఎప్పుడు ముందు కొట్టను, ఊరికే నేల మందు ఒకటే ఇస్తాను. ఏమో దేవుని దయ వలన నాకు పంట వస్తుంది. పక్కన అంత మందు కొడతారు, నేను కొట్టను. నా దేవుని దయతో నా పుణ్యంతో వస్తుంది. అవునన్నా, ఇప్పుడు రైతులు మామూలుగా అయితే పురుగు మందు కానీ ఎప్పుడు కూడా పడుతూనే ఉంటుంది కామన్గా. కానీ మీ చేనులో ఒక్కటే పడుకోకపోవడం కారణం ఏంటి? ఎందుకంటే ఒక ఎకరానికి 1000 రూపాయలు ఖర్చు చేస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం కూడా నష్టపోతే కనుక చెల్లించాలని చెప్పేసి రైతులు ఎప్పుడు కూర్చుంటారు. మరి మీరు ఒక రూపాయి కూడా పెట్టి ఏ రోజు కూడా మందు పిచికారి చేయలేదని చెప్పేసి అని అంటున్నారు. ఇది ఎలా సాధ్యమైంది? ఏమో దేవుని దయతన నా పుణ్యము 15-20 సంవత్సరాలు అయింది. నేను ఎప్పుడూ మందు కొట్టలేదు. మరి మా పెద్దలు చేసిన పుణ్యమేనో నేను చేసిన పుణ్యమేనో, దేవుని దయతన నేను ఊరుకుంటా. అందరూ కొట్టినా నువ్వు కొట్టలేదా ముందు అంటే లేదనుకంటే ఉండ. యూరియా కానీ డిఏపి కాంప్లెక్స్ అలాంటివి సార్, అలాంటివి కూడా ఇవా? డిఏపి యూరియా అంతే. డిఏపి కాంప్లెక్స్ యూరియా. నీళ్ళ మందులు మాత్రం పిచికారి చేయవా? ఎప్పుడు చేయను. దోము కానీ ఇలాంటివి ఏమి కనిపించలేదు ఇప్పుడు ఇంతవరకు? కనిపించినా నేను ఏం చేస్తాను, దేవుని దయతో అందరూ సరిగా పంట వస్తుంది. ఎంత వస్తుంది ఎకరానికి దిగుబడి? 45-50 వస్తుంది. 50 దాకా వస్తుంది. పక్కన రైతులు పక్కన వాళ్ళు చూసినారు నన్నే. పక్క రైతులకి ఎంత మాత్రం వస్తాయి దిగుబడి ఎకరానికి? చేయని వాళ్ళది కూడా అంతే, 40-45 వస్తుంది. వాళ్ళు కూడా నేను కోత కోసినప్పుడు నన్ను చూడాలని పరిచయం చేస్తారు. ఆయన కొట్టలేదు కదా ఏమని వాళ్ళే ఆశ్చర్యపోతారు. మాకన్నా నీదే బాగుంది, నీదే ఎక్కువైతుంది ఏంటని. నువ్వేమైనా చేస్తావా ఇట్లా ఏమైనా పంట రావడానికి? ఏమో దేవుని దయతన, ఏమో దేవుని మీద భారం వేసి. ఎందుకంటే రైతులు ఎన్నో వేలు పెడుతుంటారు, కానీ నువ్వేదో ఏం లేకుండా చేసిన నీ దగ్గర ఏమో మ్యాజిక్ ఉందని, మా పెద్దలు ఏదో మ్యాజిక్ ఉందని అనుకుంటున్నారు. అదేమో దేవుని దయత. 2 చోట్ల పొలం ఉంది, ఒక 12-13 ఎకరాలు ఉంటుంది. ఎప్పుడూ నేను ముందు కొట్టలేదు 17-18 సంవత్సరాల నుంచి. ముందు యూరియా డిఏపి ఒకటే వేస్తా అంతే. నీళ్ళ మందులు అసలు కొట్టు? నీళ్ళ మందు ఎప్పుడు కొట్టలేదు. ఓన్లీ మాగాణి ఒక్కటే చేసావా? తోట కూడా ఏమైనా ఉందా? మాగానికి తోటలు ఏమైనా ఉన్నాయా? తోటలు ఉన్నాయి. దానికి కూడా ఇట్లానే చేస్తావా? పిచికారి చేయకుండానే యూరియా డిఎఫ్తోనే చేస్తావా? డిఏపి యూరియాతోనే మందు అక్కడ కూడా కొట్టు. అక్కడ ఏం పంట పెట్టారు? అక్కడే నెక్కేజొన్న, పత్తి. మాది అనంతపురం జిల్లా కనేకల్ మండలము బ్రహ్మసముద్రం గ్రామము. నేను ఈయన తిమ్మారెడ్డి అన్న పక్క రైతు. నేను ఇక్కడే పక్కన గౌరవనీయులైన పార్టీలో సిద్ధారెడ్డి గారి పొలాన్ని నేను గత 17-18 సంవత్సరాల నుంచి గుర్తుకు చేస్తున్నాను కవులకు గాను. నా పక్కలోనే ఉన్నాడు ఈయన. ఈయనకి 2-3 చోట్ల పొలాలు కూడా ఉన్నాయి. అయినా ఏ రోజు కూడా ఈయన మందు కొట్టిన పరిస్థితి అంతా లేదు. కాంప్లెక్స్లు డిఏపి ఎరువులు మాత్రం వాడుతున్నాడు, నీళ్ళు పెడుతున్నాడు. మళ్ళీ వాళ్ళు పెద్దలు చేసిన పుణ్యమో మళ్ళీ వాళ్ళ దేవుని దయో మళ్ళీ ఆయన ఎట్లా ఇంకొక మనకి తెలీదు. కాకపోతే ఆయన ఏ రోజు కూడా ఆకుముడత పురుగు కానీ, కడం తొచ్చు పురుగు కానీ, దోమ కానీ, పచ్చిదోమ, తెల్లదోమ ఏది తెగులు కూడా ఏది రాలేదు, ఆయనకి ఏమీ కాలేదు. మళ్ళీ ఆయనది ఏదో మనకేమీ తెలీదు. అని అంటే ఏ రోజు కూడా పిచికారి 17-18 సంవత్సరాల నుంచి ఎప్పుడు నేను పక్కలో ఉన్నాను, నేను గమనిస్తూ ఉన్నాను. నా పక్కలో ఉన్న పక్కన రైతులు కూడా అందరూ గమనిస్తున్నారు. కానీ ఆయన ఏ రోజు కూడా మందు అనేది స్ప్రే చేయలేదు ఆయన. మళ్ళీ ఆయన దయ మళ్ళీ ఎట్లో మనకు తెలీదు. అన్న, మీరు పెట్టుబడులు మామూలుగా 1000 రూపాయలు వెచ్చించి పెట్టుబడులు పెడతామని చెప్పేసి అని రైతులది మామూలుగా వాదనలు వింటుంటాము. అలాగే ప్రభుత్వం నుండి కూడా నష్టపరిహారం చేసినప్పుడు మాకు ఇన్ని వేలు ఖర్చు పెట్టాము, పెట్టుబడి పెట్టామని చెప్పేసి అని ఎప్పుడు కూడా ప్రభుత్వాన్ని కోరుతూ ఉంటారు. మరి ఈ రైతు 1 రూపాయి కూడా ఖర్చు పెట్టి నేను ఒక డిఏపి కాంప్లెక్స్ ఇట్లాంటివి తప్ప పిచికారి చేయని మందులు, నీళ్ళ మందులు అని చెప్పేసి అని చెప్తున్నారు. ఇది నమ్మొచ్చు అంటారా? ఆయన దగ్గర ఏమైనా మ్యాజిక్ ఉందని అంటున్నావా పక్క రైతుగా మీరు? మ్యాజిక్ ఎట్లా ఉంటుంది సార్ ఇది? అలాగైతే మేము గుర్తులు చేసుకొని కూరలు చేసుకొని అలా అందరికీ మిగిలినది ఆలోచన ఉంటుంది. మ్యాజిక్లో రైతాంగంలో ఎట్లుంటుంది? ఈ కంప్యూటర్ కాలంలో విపరీతమైన పురుగులకి మ్యాజిక్కి, తెగులకి మ్యాజిక్కి, దోమకి మ్యాజిక్కి ఏముంటుంది సార్? ఇట్లాంటివన్నీ ఎట్లా వస్తాయి? రైతులకి తెలుస్తుంది అట్లాంటివన్నీ? అసలు లేని రైతుల్లో ఏమన్నా బయట ఉంటుంది ఏదైనా కానీ, లోపల విషయాలంటే ఏమి ఉండవు రైతుల్లో వచ్చేసి. మరి ఇంత దిగుబడి ఎలా సాధ్యమైందంటారు పక్కనగా రైతుగా? మీరు ఏమంటారు దీన్ని? నాకే ఆశ్చర్యం అవుతుంది. ఆయన అంటే ఇప్పుడు 17-18 సంవత్సరాల నుంచి ఆయన ఎప్పుడు కొట్టలేదు. ఆయన పొలాలు 2-3 చోట్ల కూడా ఆయన ఎప్పుడు కొట్టలేదు. నాకైతే పక్కన ఉన్నాను, నారు పోసినప్పటి నుంచి ఆకుముడత పురుగు వస్తుంది, మజ్జిగ రోగం వస్తుంది, తెగులు వస్తుంది, ఎర్ర తెగులు వస్తుంది, అగ్గి తెగులు అన్నీ వస్తున్నాయి. ఆయనకి ఎందుకు అటాక్ కాలేదో మళ్ళీ ఆయన
పెద్దలు చేసిన పుణ్యమో ఆయన దేవుని దయో మళ్ళీ ఆయన పద్ధతి మాత్రం చుట్టూ ఎంతమంది రైతులున్నా మేము ఆశ్చర్యపోతున్నాము. ఎకరానికి ఎంత పెడతారు నా పెట్టుబడి? పెట్టుబడి 40,000 దాకా వస్తుంది మాకైతే. ఆయనకంటే ఎరువులు మందులు వచ్చేసి ఎకరానికి 15,000 వరకు వస్తుంది. ఆయనకి ఎకరానికి 15,000 మళ్ళీ మనుషులు కొట్టిన కూలి అంతా ఒక 20,000 దాకా ఆయనకు ఆదాయం వచ్చినట్లే. ఆయన ఎకరాకి 45-50 దాకా దిగుబడి తెస్తానంటే నమ్మొచ్చట. దిగుబడి వస్తుంది. మీరు చూసారు ఇప్పుడు? కూడా చూస్తుంది. నేనే కాదు పక్క రైతులు కూడా అందరూ చూసినారు. పక్క రైతులు కూడా అందరూ చూస్తున్నారు. ఆయన దిగుబడిలో తక్కువ లేదు. పైరు కూడా ఏపుగా ఉంది, ఒడ్లు కూడా బాగా కాసుకున్నవి, ధాన్యం కూడా బాగా కాసుకుపోయింది. అంశాల నుంచి నేను చూస్తున్నాను. కానీ మందు అంటే ఎప్పుడు ఏ మందు కూడా నార్మల్తో సహా పిచికారి చేయలేదు. ఎరువులు, కాంప్లెక్స్ ఎరువులు, యూరియాలు ఏమని వేస్తే ఫిరిడాన్ ఒక్కొక్కసారి 2 సార్లు నార్మల్కి అట్లా పైన పొలం మీద వేసుకుంటాడు. అంత తప్ప మందు అంటూ ఎప్పుడు పిచికారి చేయలేదు. అనంతపురం జిల్లా రాయదుర్గం తాలూకు కనేకల మండలం ఎర్రగుంట గ్రామ రైతులు మేము. ఈయన బాగప్ప గారి చిన్న తిప్పారెడ్డి గారికి పొలం ఒకతాన 9 ఎకరాలు ఉంది, ఒకతాన 2.5 ఎకరాలు ఉంది. ఆయన దాదాపుగా అంటే గత 18 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాడు. ఆయన ఇప్పటి వరకు ఒక డిఏపి, యూరియా 10-26 మరి 20-20-0-13 గుళికలు తప్ప ఇంతవరకు ఆయన స్ప్రే చేసిందే లేదు. మేము సుడిదోమకు కానీ, మచ్చకు కానీ, పాంపుడు తెగులకు కానీ, మరి పురుగుకి కానీ మేము ముందు స్ప్రే చేస్తే ఆయన ఇప్పటివరకు చేయలేదు. అయినా కూడా ఆయన మాతో పాటు 45 సంచుల నుంచి 50 సంచుల వరకు పండిస్తాడు. అది కూడా మేము ఆయనకు అదే పనిగా ఎరువుగికి పోతాము. టీఏపీ కాంప్లెక్స్ కానీ 3 రౌండ్లు ఎరువుగికి పనికి పోతాం ఆయనకి. మేము ఆయనకి ఎప్పుడు ఇదివరకైతే మమ్మల్ని ఎప్పుడో గత 6 సంవత్సరాల నుంచి ఆయన పనికి పోతాం మేము. అయినా కూడా మమ్మల్ని ఏ రోజు ఆయన ముందు స్ప్రే చేసి పిల్లేదు. అయినా కూడా ఆయన పక్క రైతులుగా మేము ఉండి ఎంత ఆయన చూసి ఆదర్శవంతంగా తీసుకుంటున్నాము. ఆయన ఏం దేవుడి దయతో వాళ్ళ పెద్దల ఆశీర్వాదంతో ఇప్పటి వరకు అయింది. ఆయన ఎప్పుడు చేసిందే లేదు. ఇప్పుడే కాదు, మాకే కాదు, ఊళ్ళో ఎక్కడైనా అడగండి, ఆయన తిప్పారెడ్డి అంటే ఎప్పుడు ఎవరు స్ప్రే చేసింది లేదనమాట. అయినా కూడా దేవుడు ఆయనకి ఇంత పంట ఇస్తున్నానంటే ఆయనకి చేసిన పుణ్యమో ఏమో తెలియదు. కానీ ఆయనకి మేము ఎకరాకి దాదాపుగా అంటే మేము గుర్తులు చేస్తాము, సొంతం ఉన్నాయి. మేము 7 ఎకరాల మాగంత వెళ్తాము. ఎకరాకి వచ్చేసి 6-7 పెట్టుబడి పెట్టుకుంటాము. సో అది ఎరువులు స్ప్రే చేసుకునేకి. అయినా కూడా మేము ఈ పంట ఎట్లా వస్తుంది చిన్న ఆయన మేము అడిగితే లేదు బాబు ఇంతే వస్తుంది, మాకు ఇంత మాత్రం ఎప్పుడు ఇంత చూడు ఏముంది అని అంటున్నాడు ఆయన. అంటున్నాం అంతే. నాకిన్న మొదటి కొడుకుని పెట్టాపా, నేను కొడుక నువ్వైనా గాయప్ప వీడియో